సో బ్యూటిఫుల్ లయ గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? హాయ్, ఐమ్ గుడ్. మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సేమ్ అలానే ఉన్నారు, కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా. సో ఈ రోజు నేను అదే అడిగి తెలుసుకోబోదామని, మీ బ్యూటీ సీక్రెట్స్, మీ టిప్స్ మా ఆడియన్స్కి అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. నేను బ్యూటీ టిప్స్ అంటే చూద్దాం మరి ఏం చెప్తాను, చూద్దాం ఎవరి ప్రాప్తం ఎలా ఉందో. అయ్యో. ఎనీవేస్, మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఏఎం నుంచి పిఎం వరకు క్విక్గా అంటే ఎట్లా మేనేజ్ చేస్తారు? మేకప్ ఎలాగో వేసుకుంటారు కదా, సో దాన్ని మేనేజ్ చేయడం ఎట్లా? సో ఏంటంటే ఇది నేను కేర్ తీసుకోలేదు, యాక్చువల్లీ తీసుకోవాలి. అందరూ ఇట్ డజంట్ మ్యాటర్, చాలా యంగ్ ఏజ్ నుంచే తీసుకోవాలి. లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ తొందరగా ఏజింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మనం పోస్ట్పోన్ చేయగలం కానీ వీ కెనాట్ చేంజ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పొద్దున్నే లేచి క్లెన్జర్, దెన్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మస్ట్. అండ్ అలాగే మళ్ళీ 3 times a day. 3 times అనేది బిగ్ టాస్క్, బికాస్ మేకప్ వేసుకున్నప్పుడు మాకు అవ్వదు కాబట్టి. బట్ అదర్ దాన్ దట్ అయితే అట్లీస్ట్ 2 times అది ఫేస్ వాష్ చేసుకొని, మాయిశ్చరైజర్ వేసుకొని, సన్ స్క్రీన్ వేసుకోవాలి. అండ్ నైట్ టైంలో యూ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా సెరమ్ వేసుకొని. అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ దట్ లైక్ మెలాస్మా ఉంటుంది కొంతమందికి డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది, అది ఉంటే నైట్లో అది కూడా వేసుకుంటే పర్ఫెక్ట్. ఓకే. సో హైడ్రేట్ అవ్వాలి, మాయిశ్చరైజ్ అవ్వాలి. అండ్ షూట్స్ మధ్యలో స్కిన్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ సీక్రెట్ ట్రిక్ ఏదైనా ఉందా? స్కిన్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాం, వీ నో ఇట్, కానీ మేము చెయ్యము. జనరలీ ఐస్ వేసుకొని ఎవ్రీ టైం టచ్అప్ టైం, లంచ్ టైం తర్వాత ఒక ఐస్ తీసుకొని వేసుకొని మళ్ళీ దట్ ప్యాక్స్ ద మేకప్ నైస్గా. లేకపోతే అది బ్రేక్ అయిపోయి అలా అవ్వకుండా ఇట్ విల్ స్టే అనమాట. సో దాట్ ఈస్ అ గుడ్ థింగ్ టు ఫాలో. నేను పెద్ద చేయను కానీ యూ కెన్ ఆల్ ఫాలో. అండ్ మీరు ఫాలో అయ్యే వన్ స్ట్రిక్ట్ బ్యూటీ రూల్, ఇది ఖచ్చితంగా నేను చెయ్యాలి నేను రెడీ అయ్యేటప్పుడు అని. రెడీ అయ్యేటప్పుడా? యాక్చువల్లీ నేను అనుకున్నాను బ్యూటీ రూల్ అంటే బ్యూటీ స్లీప్. ఐ లవ్ టు స్లీప్ అలాట్. సో నేను దాని గురించి చెప్దాం అనుకున్నాను. బట్ రెడీ అయ్యేటప్పుడు అంటే జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్, నేను అంత స్పెషల్గా ఏమీ చేయను. యాక్చువల్లీ నాకు రెడీ అవ్వడం పెద్ద ఇష్టం ఉండదు. సరే, మీరు అనుకున్నదే చెప్పండి, ఏం చెప్దాం అనుకున్నారు? అదే, సో ఎనీథింగ్ బ్యూటీ రిలేటెడ్ అంటే ఐ లైక్ టు హ్యావ్ మై బ్యూటీ స్లీప్. ఓకే. సో ఐ కాల్ ఇట్ బ్యూటీ స్లీప్. బ్యూటీ స్లీప్ అని కాదు, నాప్స్ ఎక్కువ తీసుకుంటాను. ఐ ట్రై టు స్లీప్ అ లాంగ్ టైమ్. సో దట్ వే ఐ లుక్ ఫ్రెష్ అండ్ యాక్టివ్. హోమ్ మేడ్ బ్యూటీ రెమెడీస్ ఏమైనా యూజ్ చేస్తారా? హోమ్ మేడ్ బ్యూటీ రెమెడీస్ ఆర్ గుడ్ అండి. అంటే దే ఆర్ బెటర్ దాన్ ద ఆర్టిఫిషియల్ వన్స్. కానీ యూ హ్యావ్ టు నో కరెక్ట్గా ఏది మీ స్కిన్కి టైం. బికాజ్ నాది వెరీ డ్రై స్కిన్. నా డ్రై స్కిన్కి నేను ఏది పడితే అది హోమ్ రెమెడీ అని వాడిస్తే ఇంకా డ్రై అయిపోతుంది. సో యూ హ్యావ్ టు చెక్. దాంట్లో కూడా మీ స్కిన్ టైప్ ఏదో చూసుకొని, మీకు ఏం పడుతుందో లేదో చూసుకొని, మీకు అవి రాకుండా కరెక్ట్గా తెలుసుకొని వాడితే హోమ్ రెమెడీస్ ఆర్ ద బెస్ట్. మేకప్ ఆర్ నో మేకప్, ఏది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు? నో మేకప్. నాకు చాయిస్ అంటే నాట్ దట్ ఐఎమ్ కాన్షియస్ ఆర్ వ్యాలిడేషన్ కోసం అని కాదు, బట్ ఏంటంటే మేకప్ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఐ హ్యావ్ టు అంటే అడ్వాన్స్డ్గా ఉండాలంటే కొంచెం మేకప్ వేసుకోవాలి. బట్ నాకు కొన్నిసార్లు దెర్ విల్ బీ అ టైమ్ వేర్ ఐ ఫీల్ లైక్ ఓకే టుడే ఐ డోంట్ వాంట్ టు వేర్ మేకప్, లెట్ పీపుల్ థింక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నేను ఇవాళ మేకప్ వేసుకోను అనుకొని మేకప్ వేసుకోను. ఓకే. సో బిజీ స్కెడ్యూల్స్లో మీ హెయిర్ కేర్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? డిఫికల్ట్ అండి, లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి కొంచెం కష్టమే. ఇప్పుడు పైగా సమ్మర్ వస్తుంది, ప్లస్ ఏంటంటే కొంచెం ఇంట్లో కొంచెం అది ఇది పని చేసుకుంటే చెమటలు పట్టేస్తాయి. నాకు జుట్టు లోపల చెమటలు ఎక్కువ పడతాయి. సో ఐ హ్యావ్ టు ఆల్మోస్ట్ నాకు చాయిస్ ఉంటే ఎవ్రీడే చేయాల్సి వస్తుంది తలస్నానం. బట్ ఎవ్రీడే చేసినా ఇట్స్ నాట్ గుడ్ బికాజ్ యూ లూజ్ ఆయిల్స్ అండ్ ఆల్. సో ఎవ్రీ 2 days కష్టపడి 2 daysకి మరీ ఇంకా డర్టీగా ఉంటే ఎవ్రీడే చేస్తాను. సో ఐ ట్రై. బట్ ఏంటంటే ఆయిల్ చేసుకొని చక్కగా యూ అప్లై సిరమ్ అండ్ నైస్ కండిషనర్ అండ్ షాంపూ ఇస్ వెరీ మచ్ నెసరీ. సో మీ ఎవ్రీ టైమ్ గో టు లిప్స్టిక్ షేడ్ ఏంటి?
ఐ యూస్ టు రిమెంబర్ ద నేమ్ కానీ ఇప్పుడు నాకు ఐ కాంట్ రిమెంబర్ ద నేమ్ బట్ మ్యాక్లో ఉంది ఒక లిప్స్టిక్. ఐ డెంట్ వేర్ దట్ టుడే. డార్క్ షేడ్స్ వాడతారా, న్యూడ్స్ అట్లా ఉంటుంది కదా? నేను ఎందుకో కొంచెం ఆరెంజ్ రెడ్ ఉంటుంది కదా, రెడ్ కూడా కాదు, ఓకే, అలా అని మరూన్ కూడా కాదు, కొంచెం ఆరెంజ్ రెడ్, కొంచెం మీలాంటిది అనుకోండి, మీది కొంచెం ఇంకొంచెం ఆరెంజ్ రెడ్ ఇస్ మై ఫేవరెట్ రైట్ నౌ. నెంబర్ గుర్తుందా? మ్యాక్లో నేను మీకు టెక్స్ట్ పెడతాను, కింద వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిట్నెస్ బ్యూటీ ఈ రెండిటి మధ్యన ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఫిట్నెస్ని బ్యూటీని? ఫిట్నెస్ యాక్చువల్లీ మనం వర్కౌట్ చేస్తే అండ్ వీ స్వెట్ అ లాట్, that is actually good for our skin. Actually it is very very good. That's what at least I think. నేను ఎప్పుడైతే వర్కౌట్ చేస్తానో ఆ రోజు మై స్కిన్ లుక్స్ వెరీ ఫ్రెష్, ఐ యామ్ వెరీ ఫ్రెష్, ఐ యామ్ మోర్ యాక్టివ్. సో ఫిట్నెస్ ఇస్ మస్ట్ ఫర్ ఆల్ ఏజెస్. యా, ట్రావెల్ టైంలో స్కిన్ కేర్ ఏదైనా ఫాలో చేస్తారా? ట్రావెల్ టైంలో అంటే సన్ స్క్రీన్ వేసుకుంటూ ఉండాలి బాగా. అండ్ కానీ ఆ సన్ స్క్రీన్ ఏంటంటే మనం హడావిడిలో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలని అది మిస్ కొడుతూ ఉంటాము. సో అండ్ ఆల్ ద ట్యానింగ్ అంతా అవుతుంది. సో అట్లీస్ట్ ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ అట్లీస్ట్ డీటాన్ రొటీన్ అని చేసుకుంటే డీటాన్ తొందరగా అవ్వచ్చు. ఓకే, యంగ్ గర్ల్స్కి మీ టాప్ 3 బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్తారా? యంగ్ గర్ల్స్కి వాళ్ళే ఇంకా నాకు చెప్తారు. అంటే ఇందాక ఒక ఇంటర్వ్యూలో నేను విన్నప్పుడు సునైన గారు చెప్పారు, కాజల్ ఇలా పెట్టుకున్నారు, ఐలైనర్ ఇలా పెట్టుకున్నారు, అట్లాంటి మంచి బ్యూటీ టిప్స్. మళ్ళీ ఇప్పుడు అవి ట్రెండ్ అవుతున్నాయి కదా, మీరు స్టైల్ చేసింది దాని గురించి. అంటే నాకేంటంటే నా ఫోర్ హెడ్ పెద్దది. సో అండ్ నాకేంటంటే నాకు ఐబ్రోస్ మధ్యలో బొట్టు పెట్టుకుంటే ఫోర్ హెడ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అది కూడా కాదు, నాకు అలవాట్లేదు. నాకు ఏంటంటే పైన బెంగాలీస్ లాగా పైన పెట్టుకోవడం అలవాటు. మీరు చూస్తే ఎప్పుడు పైన పెడతాను. అండ్ అది దట్స్ మై గో టు ఎవ్రీ టైమ్ యూ విల్ సీ దేర్ ఓన్లీ. ఎవరైనా కింద పెడితే కూడా నేను తీసుకెళ్ళి మళ్ళీ పైన పెట్టుకుంటాను. ఇంకొంచెం పైన పెడతాను కానీ ఇప్పుడు కొంచెం ఇది మెయింటైన్ చేస్తున్నాను. పెద్ద బొట్టు అయితే పైన పెట్టాలి బికాస్ ఇది చిన్నది కాబట్టి అక్కడికి వెళ్తుంది. అండ్ దెన్ నాకు వింగ్ ఐలైనర్ ఇష్టం జనరలీ. దట్ ఈస్ మై అది వెదర్ వెస్టర్న్ ఇండియన్ నేను చూడను. ఐ లైక్ దట్ అనమాట. అది ఈ వెస్టర్న్ అవుట్ఫిట్కి సరే సూట్ అవుతుందా లేదా కూడా చూడను. సో వింగ్ ఐలైనర్ ఇస్ మై బెస్ట్ థింగ్. సో అది మళ్ళీ ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చింది. సో ఎందుకంటే డాన్సర్ కదా, సో ఆ వింగ్ ఆటోమేటిక్లీ వస్తుంది. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ మీరు జస్ట్ ఆ 1 word ఆన్సర్ ఇచ్చేయండి. ఓకే, నేను ఫాస్ట్గా యాడ్ చేస్తాను. కాఫీ ఆర్ గ్రీన్ టీ? నన్ను రెండు చేయరా? రెండు తాగరా? యా, ఓకే. శారీ ఆర్ వెస్ట్రన్ డ్రెస్? శారీ. ఓకే. ఎర్లీ మార్నింగ్ షూట్సా నైట్ షూట్సా? నైట్ షూట్స్. లిప్స్టిక్ ఆర్ కాజల్? కాజల్. ఓకే. బీచ్ వెకేషన్ ఆర్ హిల్ స్టేషన్? హిల్ స్టేషన్. సూపర్. నో మేకప్ లుక్ ఆర్ గ్లామ్ లుక్? నో మేకప్ లుక్. ఓకే. హీల్స్ ఫ్లాట్స్? ఫ్లాట్స్. ఓకే. స్వీట్ ఆర్ స్పైసీ? స్పైసీ. ఓకే, డెఫినెట్లీ. ఓకే. ఇన్స్టాగ్రామ్ రీల్సా యూట్యూబ్ వీడియోసా? ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఓకే. ఎంతసేపు స్క్రోల్ చేస్తారు డైలీ? Probably, I mean, it's when I don't have anything to do, probably 1-2 hours. అంటే డివైడ్ చేసుకుంటే ఒకేసారి కాదు. 1 wordలో డిస్క్రైబ్ చేయాలంటే బ్యూటీని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? బ్యూటీ ఫర్ మీ ఇస్ ద స్మైల్. ఓకే. మిమ్మల్ని చూస్తే అందరికీ మైండ్లో వచ్చేది మీ స్మైలే ఆటోమేటిక్గా. యా. అండ్ మిర్రర్లో ఫ్రీక్వెంట్గా చూస్తుంటారా లేకపోతే చాలా రేర్గా చూస్తారా? మీరు మిర్రర్లో అబ్సెషన్ చాలా తక్కువ. నేను గుర్తుపెట్టుకుని అమ్మో చూసుకోవాలి కదా అని అసలు మీరు చూస్తే నేను పొద్దున్న నుంచి మేకప్ సాయంత్రం వరకు అసలు అర్థమే చూసుకోరా? అన్లెస్ ఐ హ్యావ్ టు చేంజ్ మై అవుట్ఫిట్ ఆర్ మై లుక్, దెన్ ఓన్లీ ఐ విల్ సీ. అది తెలియకుండా అంటే అలవాటు అయిపోయింది. ఐ డోంట్ లుక్ ఇన్ ద మిర్రర్, ఐ హ్యావ్ టు ఫోర్స్ మై సెల్ఫ్. మీ సీక్రెట్ టాలెంట్ ఏంటి? ఇప్పటి వరకు తెలియదు, బ్యూటీకి రిలేటెడ్ కాకపోయినా చెప్పచ్చు. సీక్రెట్ టాలెంట్ అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు అలా. సీక్రెట్ టాలెంట్ నాకు తెలిసినది ఏంటంటే కోవిడ్ టైంలో దాట్ నేను అంటే కొంచెం ఆర్ట్ వర్క్ కూడా పర్వాలే. ఓకే. మరీ అంటే గ్రేట్ ఆర్టిస్ట్లా కాదు కానీ మరి ఇది తీసి డస్ట్బిన్లో వేసేసే అంత బ్యాడ్గా అయితే చేయను. కొంచెం ప్రజెంటబుల్గానే అంటే గోడ మీద వేసి పెట్టుకునేలాగానే ఉంటుంది. సో దాట్ ఇస్ సంథింగ్ నాకు అసలు ఉంది అని కూడా ఐ డి నాట్ నో.
యా, వన్ ఫైనల్ క్వశ్చన్. మీరు జనరల్గా మీరు ఫాలో అయ్యే డైట్ అంటే ఇప్పుడు చాలా కాన్షియస్ అయిపోయారు కదా డైట్ విషయంలో. అండ్ ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సింపుల్గా ఫాలో అయ్యే డైట్, వెయిట్ లాస్కి కావచ్చు, హెల్త్కి కావచ్చు, స్కిన్కి, బ్యూటీకి, ఎవ్రీథింగ్ ఈజీగా ఉండేది మంచిది ఏదైనా ఉంటే మీకు తెలిసింది మీరు ఫాలో అయ్యేది చెప్పండి. షూర్. ఫస్ట్ థింగ్, ప్లీజ్ డోంట్ ఈట్ జంక్ ఫుడ్. అది చాలా చాలా బ్యాడ్, అది చాలా టెంప్టింగ్గా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు స్టాప్. అంటే స్టాప్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎంత తక్కువ వీలవుతాయి, ఎందుకంటే వీళ్ళు కూడా బయటే ఉంటున్నారు, వర్క్కి కోసం వంటలు చేసుకోవడం కష్టంగా ఉంది, అన్నీ ఉంది కాబట్టి ఇంకా వీళ్ళు కూడా బయట తినాల్సి వస్తుందేమో కానీ, బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ లయ గారు, మంచి వాల్యుబుల్ టిప్స్ అండ్ మీ బ్యూటీ సీక్రెట్స్ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.